ఆ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేపై మంత్రి ఫిర్యాదు చేయడంతో హైకమాండ్ కూడా దృష్టి పెట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందట. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చేసిన కామెంట్స్ ప్రతిపక్షానికి ఆయుధం చేతికి అందించినట్లుగా తయారైందట. అయితే ఆమె వ్యూహాత్మకంగానే అలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆమె వ్యూహం ఏంటి అని అనుకుంటున్నారా? తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. ఏదో ఒక విషయంలో ఆమె చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. వివాదాలు కొండా సురేఖని వెంటాడుతున్నాయో అంటే అవును అన్నట్లుగానే ఉంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కయ్యం పెట్టుకున్నారు. మొదటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో సఖ్యత లేదు. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒక వర్గం, మిగతా నాయకులంతా ఇంకో వర్గం అనేలా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు నడిచేవి. ఇప్పుడు కడియం శ్రీహరితో వివాదంతో మరోసారి ఓరుగల్లులో హాట్ టాపిక్గా నిలిచారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరిపై ఎన్ని ఆరోపణలు చేసినా అది ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఘర్షణ అని భావించవచ్చు. కానీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ద్వారా ఇద్దరి మధ్య గొడవను కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఆ నేపథ్యంలో కొండా సురేఖ కూడా ఇప్పుడు కడియం శ్రీహరికి అదే సవాల్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి గెలవాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్కు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. అయితే ఇక్కడ ఒక సాంకేతిక చిక్కు కూడా వచ్చి పడింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. దీంతో కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఆయన కాంగ్రెస్ సభ్యుడే అన్న సంగతి అధికారికంగా తేలిపోతుంది. ఈ ఒక్క చిక్కుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరి స్థానాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. ఇదంతా చూస్తుంటే మంత్రి కొండా సురేఖ రాసిన లేఖ వృధాగా పోయినట్లేనా అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి ఫిర్యాదులను సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ బేఖాతరు చేసినట్లేనా అన్న టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 14న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ అంతర్గత సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఇద్దరినీ పిలిచి రాజీ కుదిర్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.